ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలను వెలిగిస్తూ ఉన్నది. మన జీవితాలను ధైర్యముతోనూ సమాధానముతోనూ సంతోషంతోనూ నింపుతూ ఉన్నది. అవును, మనము మన పడకల యొద్ద నుంచి లేచిన వెంటనే తన వాక్కుతో ప్రభు మనలను మరి ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితులను బట్టి చింతించక, భయపడక, నీ దేవుని బట్టి సంతోషించు, నీ దేవుని బట్టి ఆనందించు, నీ దేవుని మహిమపరచు. మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనలు 103వ అధ్యాయము 15వ వచనములో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. నరుని ఆయువు గడ్డి వలె నున్నది, అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. హల్లెలూయా. క్రింది వచనములో ఈ విధంగా ఉన్నది. మరి ఆయన నిబంధనను గైకొనొచ్చు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారా ప్రియ దేవుని బిడలారా, మరి ఈ 103వ అధ్యాయంలో 15వ వచనమునకు 17వ వచనమునకు ఎంత వ్యత్యాసం ఉన్నదో. నరులు దేవుని ఎరుగని వారు, అవును, వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. చూస్తున్నారు కదా, ఈ వెనక ఈ గడ్డి ఏ విధంగా మరి ఉన్నదో ఆ విధంగా నరుని ఆయువును మరి దేవుని వాక్యం ఈ విధంగా పోల్చబడి ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును అనుకుంటూ ఉంటాడు. మరి ఈ లోకమంతా సంపాదించుకున్నాను అని చెప్పేసి తన ప్రాణముతో, నా ప్రాణమా తిను తాగు సుఖించు అని. అవును, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీవు సంపాదించినది, అవును, ఎవరిదవుతుంది, ఏమవుతుంది? కనుక నరులు ఈ విధమైన ఆలోచనలతో ఉంటూ ఉంటారు. కానీ తన యందు భయభక్తులు కలిగిన వారి పట్ల ఆయన కృప యుగ యుగములు ఉంటూ ఉన్నది. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించే వారి మీద ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున ఉంటూ ఉన్నది. చూడండి, దేవుని కలిగిన వారి జీవితాలు ఎంత ధన్యకరముగా, ఎంత ఆశీర్వాదకరముగా ఉన్నావో. అవును, మరి ఆయన బిడ్డలు పచ్చగా మరి ఫలించే అనుభవములో, అవును, విస్తరించే అనుభవములో ఆయన ఏర్పరచుకున్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలు మరి అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు, గడ్డిని పోలిన మరి జీవితాలుగా ఉన్నప్పటికీ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఈ ఉదయకాలము నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవైతే నీవు భయపడనవసరం లేదు, ఏ పరిస్థితులకు విచారపడనవసరం లేదు, ఏ పరిస్థితులకు కృంగిపోనవసరం లేదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలు ఆయన కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొనుటలో వారి మరి ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున కూడా, అవును, తరతరాలు ఆయన నీతిని, యుగ యుగాలు ఆయన కృపను తన బిడ్డల పట్ల ఆయన విస్తరింపచేసే దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గడ్డిని పోలిన జీవితాలుగా ఒకప్పుడు మన జీవితాలు ఉన్నప్పటికీ, నశించిపోయే మార్గంలో మనము పయనిస్తూ ఉన్నప్పటికీ తన యందు భయభక్తులు కలిగిన అనుభవంలోనికి ఆయన మనలను చేర్చుకున్నాడు. తన రక్షణ చేత మనలను మరి ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప యుగ యుగములు మనకి తోడుగా ఉన్నందున దేవునిలో సంతోషిద్దాం, దేవుని బట్టి ఆనందిద్దాం. ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకొనుటలో గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరమైన బిడలుగా నిలవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం తన పిల్లల పట్ల. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేయవలసినది ఒకటే, ఆయన ఆజ్ఞలను గైకొనుటలో, ఆయన వాక్యమును ప్రేమించుటలో, వాక్యానుసారంగా జీవించుటలో గొప్ప ఆశీర్వాదము, వారి నీతి పిల్ల పిల్ల తరమున యుగ యుగములు ఆయన కృప మన సొంతం అవుతుంది. కనుక సంతోషంతో నీ దినచర్యలో ముందుకి కొనసాగు.
దేవుని వాక్యాన్ని ప్రేమించు, దేవుని వాక్యాన్ని అనుసరించు, దేవుని వాక్యానికి విధేయత చూపు. సమృద్ధికరమైన దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. అవును, మరి పరిశుద్ధ గ్రంథంలో ఒకడు అనుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా అని తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, తిను తాగు సుఖించు అని. కానీ నీవు అంటున్నావు, వెర్రివాడా, ఈ లోకంలో నీవంతా సంపాదించుకున్నా ఈ రాత్రి నీ ప్రాణం పోతే నువ్వు సంపాదించినది ఏమవుతుంది? కానీ నీ అందు భయభక్తులు కలిగిన వారి విషయంలో నీ కృప యుగ యుగములో ఉంటూ ఉన్నది ప్రభువా. తరతరములు నాయనా నీవు పిల్ల తరమునా కూడా నాయనా నీవు నీ కృపను, నీ నీతిని అనుగ్రహించే దేవుడుగా ఉన్నావని ఉదయకాలం తెలియచేశావు. నాయనా ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఏ పరిస్థితులను బట్టి కృంగిపోక, మరణ భయము చేత, అవును ప్రభువా, రోగ భయము చేత, ఆర్థిక భయము చేత, మానసిక ఒత్తిడి చేత, భవిష్యత్తు గురించిన భయము చేత, ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా సాతాను తంత్రాల నుంచి నీ బిడ్డలను విడిపించి నీ అందు భయభక్తులు కలిగి నాయనా నీ కట్టడలను అనుసరించుటలో, నీ ఆజ్ఞలను గైకొనుటలో గొప్ప ఆశీర్వాదం ఉన్నదని నీ బిడలకు నాయనా మీరు ప్రత్యక్షపరిచినందుకు కృతజ్ఞతలు. అవును తండ్రి, నీ వాక్యానికి లోబడుటలో ఎంతో ఆశీర్వాదం. నీ వాక్యాన్ని ధ్యానించుటలో, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు అని చెప్తూ ఉన్నావు. నీ వాక్యమును అనుసరించుటలో యుగ యుగములో నీ కృపను పిల్ల తరమునా కూడా నైనా నీ నీతిని మాకు అనుగ్రహిస్తానని ఈ ఉదయకాలం మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రతి సమస్య నుంచి విడిపించే దేవుడో నాయనా, ప్రతి రోగం నుంచి స్వస్థపరిచే దేవుడో నాయనా నీకు వందనాలు. నీ బిడ్డల కొరకు నీవు ఉద్దేశించిన నాయన ఆలోచనలు ఆకాశమంతా ఉన్నతమైనవని నీ బిడ్డలు ప్రభువా నిన్ను బట్టి ధైర్యముతో, నిన్ను బట్టి సంతోషముతో, నిన్ను బట్టి సమాధానముతో, నెమ్మదితో వారు ముందుకి కొనసాగే కృపతో నీ బిడలను నింపమని నీకే సకల ఘనత మహిమ ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.